ఎలా జరిగిపోతున్నాయండి ఇవన్నీ అంత అద్భుతంగా అంటే, దానికి వెనకాల ఇద్దరు వ్యక్తులు, ఆ దంపతులు వాళ్ళ పూనిక వల్ల జరుగుతోంది. నరేంద్ర చౌదరి గారును శ్రీమతి రమాదేవి గారు వాళ్ళిద్దరూ కలిసి ఎంత నిస్వార్థంగా చేస్తున్నారంటే, హైదరాబాదు వాసులందరికీ కైలాసానికి వెళ్ళిన అనుభూతి కలగాలి అని తపనతో చేస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళైనా వద్దనుకున్నారనుకోండి, చూడండి ఈ కోటి దీపోత్సవానికి విపరీతంగా ఖర్చు అవుతుంది, అంతేనా? దీనిలోంచి రాబడి ఏమి ఉండదు. ఏమిటి వాళ్ళ రాబడి అంటే, భగవంతుడికి అర్పించుకునే భక్తి, మీరందరూ పొందే ఆనందం, అదే వాళ్ళకి కావాలనుకున్న రాబడి. ఆయన ఎందుకులే ఇది అనుకున్నారనుకోండి, జరగదు. లేకపోతే ఆవిడ అమ్మో ఇన్ని నెలలు కష్టపడాలండి, ఎందుకంటే ఈ వేదిక ఇవన్నీ కూడా ఎప్పుడో 6-7 వారాల ముందు నుంచి మొదలు పెడతారు. ఇదేదో వారం రోజుల్లో జరిగిపోయే వ్యవహారం కాదు. వాళ్ళిద్దరిలో ఎవరు అలా అనుకున్నా సరే ఈ కార్యక్రమం జరిగేది కాదు కదా. ఆ దంపతులు ఇద్దరూ కూడా ఒకే ఒక ఆశయం కోసం 2 శరీరాలుగా కష్టపడి పనిచేస్తున్నారు. కోటి దీపోత్సవం అంటే మొట్టమొదట వాళ్ళే గుర్తొస్తారు. అందుకని వాళ్ళకి శివయ్య పరిపూర్ణమైన ఆశీస్సుల్ని అందజేయాలి అని కోరుకుంటున్నాను. చూడండి, అది చెప్పగానే భగవంతుడు చినుకుల రూపంలో ఆశీర్వచనిస్తున్నాడు. చాలా సంతోషం.